హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా రూమ్మేట్స్ పైన ప్రాంక్ చేయబోతున్నాను. సో ఆ ప్రాంక్ ఏంటంటే వాటర్ బాటిల్ ఆల్రెడీ అయితే నిమ్మకాయ ఉప్పు మొత్తం కలిపేసి పెట్టేశాను. సో ఇది మొత్తం తీసుకెళ్లి మా రూమ్మేట్స్కి అయితే ఇస్తాను. వాళ్ళు తాగి రియాక్షన్స్ చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ప్రాంక్ స్టార్ట్ చేయడమే మా రూమ్ లో ఉన్న మెయిన్ క్యాండిడేట్ అయితే స్టార్ట్ చేసాము. ఆ మెయిన్ క్యాండిడేట్ వీడియో అనమాట. అసలు వీడి స్టోరీ చెప్తాను వినండి. ఈ ప్రాంక్ చేస్తున్నట్టు నాకు కుమార్ తప్ప ఇంకెవరు తెలియదు. అయినా కూడా కుమార్ అయితే లాక్కొని మరీ చెప్తున్నాడు, అక్కడ లెమన్ జ్యూస్ ఉందిరా, నువ్వు అయితే అసలు తాగమాకని. ఇంకా మా వాడికి అయితే అసలు ఆగదు జ్యూస్ అంటే. పాపం కుమార్ చెప్పిన మాట నిజమే అనుకోని ఎవరు లేని టైం చూసుకుని అయితే తాగేశాడు. ఇంకా చూసుకోండి రియాక్షన్స్ అయితే హైలైట్ గా పెట్టాడు. పాపం తాగిన జ్యూస్ మొత్తం రివర్స్ మళ్ళీ కుమార్ మీద ఊసేశాడు. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సెకండ్ ప్రాంక్ వచ్చేసి మా రూమ్ లో ఎడిటర్ మీద అనమాట. అసలు ఈ మంచి మంది అయితే ప్రాంక్ అయితే చాలా ఘోరంగా జరిగింది. చెప్తాను వినండి ఏం జరిగిందో. ముందు తాగినోడు వెళ్ళి ఈ మంచి చోళ్ళు అయితే ఊదాడు అనమాట. వెళ్ళి తాగు జ్యూస్ అయితే భలే చేశాడు కుమార్ అని. పాపం ఫోన్ మాట్లాడేవాడు డైరెక్ట్ రూమ్ కి వచ్చి బాటిల్ అయితే తీస్తున్నాడు ఎవరికి ఇవ్వకుండా. ఇంకా చూడండి కుమార్ పైన ఉన్న ప్రేమతో సగం బాటిల్ అయితే లేపేశాడు. ఫైనల్ ప్రాంక్ అయితే మా చారీ మీద చేసాం అనమాట. ఈ చారీ చూడడానికి మామూలుడు కానీ చాలా తెలియపోయాడు మనోడు. ఈ తాగిన వాళ్ళు ఇద్దరు వెళ్ళి ఈడి చోలు అయితే ఊదారనమాట. కానీ ఎవరు మాట పట్టించకుండా డైరెక్ట్ అయితే బాటిల్ మూతలో వేసుకొని తాగాడు. ప్రాంక్ అయితే అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ అటర్ ఫ్లాప్ చేసిన మనైతే అసలు వదలకూడదు కాబట్టి నెక్స్ట్ ప్రాంక్ ఏం చేయాలో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. నేనైతే పక్కా చేస్తాను ఆ వీడియోని. సో అదనమాట మ్యాటర్ అయితే. అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా ఎలాంటి ప్రాంక్ చేద్దాం అనేది మీరైతే ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.